ఈరోజు 8వ తేదీ ప్రపంచ మహిళల దినోత్సవం. ఈ సందర్భంగా ఒక బలమైన మహిళ ఉపాధ్యాయులుగా మొదలుపెట్టి స్పెక్ట్ అనే సంస్థ ద్వారా ఎంతో మందికి, దాదాపు వేల మందికి అవయవ దానం పైన అవగాహన కల్పించి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నటువంటి మహిళ, వీర మహిళ. అలాగే గతంలో చుండూరు లాంటి సంఘటనలో కూడా ధైర్యంగా పోరాటం చేసినటువంటి మహిళ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు మనతో ఉన్నారు. మహిళా దినోత్సవానికి సంబంధించి గూడూరు సీతామహాలక్ష్మి గారు బీపీసీ న్యూస్ చూస్తున్నటువంటి మహిళలందరికీ ఎటువంటి సందేశాలు ఇస్తారు? మహిళా ఇలాంటి వారు महिला के लिए मानव हक संयुक्त तोसारी నిర్వహించిన సావిత్రిబాయి ఉద్యమాలు మొదలుపెట్టారు. ఆడవాళ్ళకి అక్షరాస్యత లేని ఆ రోజు అక్షర భిక్ష పెట్టిన మహాదేవి సావిత్రిబాయి. అప్పుడు ఆవిడ పెట్టిన పెరికాక ఏదైతే ఉందో మహిళలు మమ్మల్ని మనుషులుగా గుర్తించండి, మా హక్కుల్లో మానవ హక్కులే అది గుర్తించడం చెప్పిన అమ్మ వేసిన స్థాయికి రావడం కారణం. అట్లాగే 1911 తారా జట్గిరి గారు 10 గంటలు తగ్గించమని చెప్పేసి 16 గంటల పని విధానాన్ని 8 గంటలకు తీసుకురావడానికి ఎందరో మహిళల రక్తతత్పడ సాక్షిగా ఈ మహిళా దినోత్సవం ఏర్పడింది. సో ఇంకా ఇప్పటికీ కూడా మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందలేదండి. పురుషులతో ఎప్పుడైతే మేము అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చెందుతామో అప్పుడే మహిళా సాధికారత సాధ్యపడుతుంది. ఇవాళ పార్లమెంట్ లో, అసెంబ్లీలో, జ్యుడిషియల్లో అన్ని చోట్ల మహిళలు 1:1 గా ఉండాలి. 50-50 మేము యూఆర్ హాఫ్ ఆఫ్ ది నేషన్. భారతదేశం అంటే సగం భారతీయ మహిళలదే. కాబట్టి సంపదలో, ఉత్పత్తిలో, హక్కుల్లో, అధికారంలో సమాన వాటి వచ్చిందంటే నిజమైన మహిళా సాధికారత వస్తుందనేది నేను భావిస్తున్నా. రాలేదండి. ఈవేళ అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉన్న శాసన నిర్మాణ దశలో ఉన్న మహిళలు 3%, 4% నుంచి లేదు. ఎక్కడ కూడా 50% మా వాటా రావాలి, అధికారులు 50% రావాలి, శాసన నిర్మాణకర్తలుగా ఎదగాలి, పాలికలుగా ఎదగాలి. మేము పాలికలుగానే ఉండిపోయాం. అప్పటి వరకు కూడా మహిళల్లో సమానత్వం వచ్చినట్టు నేను భావించాను. ఇంకా మా ప్రయాణం చాలా ఉంది, సుదీర్ఘంగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. శ్రామిక మహిళలందరూ కూడా ఎలుగెత్తి చాటిన దినం ఈ రోజు హక్కుల కోసం. కాబట్టి ఈవేళ ఇంతమంది మహిళలు మన రామేశ్వర అక్కయ్య గారు ఇలా పిలిచి ఘనంగా సన్మానించడం అంటే మమ్మల్ని మేము సన్మానించుకోవటమే, మహిళలుగా మమ్మల్ని మేము ప్రోత్సహించుకోవటమే. మహిళలుగా మేము వేయాల్సిన అనేక అడుగులకి తొలి అడుగు అనమాట. ఇంకా మా ప్రయాణం ఉంది. సో సాయంత్రం 600 మంది పేద విద్యార్థులు చదివిస్తున్నాం. అది మేము ఈ సమాజానికి చేస్తున్న సహాయం. 13 ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చదివించగలిగాం. అట్లాగే అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమాన్ని 25 సంవత్సరాల క్రితం ప్రారంభించి అవయవదానం అంటే, శరీరదానం అంటే జీరో స్థాయిలో ఉన్న మన భారతదేశంలో ఈ రోజు జీవనదాన యాక్ట్ తీసుకురాగలిగాం. అలాగే మన సౌత్ ఇండియా స్టేట్స్ అన్ని కూడా అవయవదాత అంటే 8 మందికి ప్రాణం కోసం సరిపోతున్న అవయవదాత ఆయన మరణాలు కూడా శిరస్మరణం చేయటం, అమరత్వం ప్రసాదిస్తూ ఈవేళ ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆ అవయవదాతకు అంత్యక్రియలు జరిగేలాగా ఒక జీవో నెంబర్ MS 95 కానీ, జీవో నెంబర్ MS 120 కానీ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ మనదైంది. ఈ రకంగా సమాజంలో ఉన్న నిస్సహాయులకి, ఆపన్నులకి సహాయపడటమే మనం చేయాల్సిన కనీసం ధర్మం. అది మహిళలుగా, పురుషులుగా అందరం కూడా ఈ సమాజం మనది, మనమే బాగు చేసుకోవాలి, మానవీయంగా బాగు చేసుకోవాలి. మానవత్వం సమాజాన్ని నిర్మించాలి. అది మేము అందరం కలిసి పయనిస్తేనే ఒక ఉన్నతమైన మానవ సమాజాన్ని సృష్టించగలుగుతామని నేను నమ్ముతూ ఈ అవకాశాన్ని కల్పించిన అమ్మ అక్కయ్య రామేశ్వర అక్కయ్య గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.